తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము జగన్మాత వైభవం గురించి వివరిస్తున్నారు కదండి. అవునండి. ఈరోజు ఏ నామం గురించి తెలుపుతారు? తప్పకుండా తెలియజేస్తానండి. అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర అనే నామం తెలుసుకున్నాము. ఇప్పుడు 31వ నామము కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. అంగదములు అంటే భుజములు. భుజములు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ నుంచి మనము వాగ్భవకూటం పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క కామరోజ కూటంలోకి అడుగుపెట్టాము. చూడండి, స్థూల సూక్ష్మ కారణ అనే 3 శరీరాలు. అవునండి. వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తి కూటము అనే 3 కూటములు. సత్వరజస్తమో గుణములు 3. ఓంకారంలో ప్రణవం 3. ఆ ఉమా చూడండి, అన్నీ 3. త్రిపుర సుందరి. వీటన్నిటికీ అతీతమైనది కాబట్టే త్రిపుర సుందరి. త్రిపుర సుందరి ఇక్కడ పురములను, ఏ పురాల్ని పాలిస్తోందంటే ఈ పురములు వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తి కూటము, ఈ 3 పురాలని పాలిస్తోంది. ఎలా? చైతన్య శక్తిగా, శక్తిగా. మెలకువ రాగానే వచ్చేసింది, ఆలోచన వచ్చేసింది, లేచాను. అదే చిచ్చక్తి, అదే అమ్మ. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. ఇదే చైతన్యం కదా. ఈ పురాల్ని పాలిస్తుంది, అంతేగాని కంచి, కాశీ, అవంతిక ఇది కాదు. ఈ పురాల్ని పాలిస్తుంది. ఎలా? చైతన్య శక్తి, ప్రాణశక్తి రూపంలో. అది ఇడా పింగళా నాడుల మధ్యలో ఎప్పుడు సుషుమ్న కింద అలా తిరుగుతూ ఉంటుంది. కులకుండలయ కౌళ మార్గ తత్పర సేవిత. ఈ చైతన్య శక్తి ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండాలి. ఎలా ఉంది మనందరికీ? ఇప్పుడు నేను చెప్తున్నాను, ధ్యానం చేయండి, భావన చేయండి, అర్థం తెలుసుకోండి. ఇక్కడ ఇదే దాని గురించే చెప్తున్నారు. తర్వాత వచ్చే నామం ముందు కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. భుజాలు, చేతుల యొక్క అలంకారాలన్నీ చెప్తున్నారు చూడండి. ఎట్లాంటివి? అంగదములు. కేయూరులు అంటే భుజానికి పెట్టుకునేవి. అంగదములు అంటే చేతికి పెట్టుకునే ఆభరణాలు. అంటే భుజముల నుంచి చేతుల దాకా పెట్టుకునే ఆభరణాలన్నిటినీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు. అందుకే చతుర్బాహు సమన్విత. ఆల్రెడీ తెలుసుకున్నాం. 4 భుజాలు, 4 చేతులు కదా. చేతుల్లో ఏం పట్టుకుంది? రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఏముండాలి ఆభరణాలు? ఇక్కడ అదే కనకాంగద కేయూర. మనం అనుకుంటాం వంకీ పెట్టుకోవాలా, అమ్మవారు దండకడియాలు పెట్టుకుందా, వంకీలు పెట్టుకుందా, ఉంగరాలు పెట్టుకుందా, రాళ్ల గాజులు వేసుకున్నారా? ఇన్ని అనుమానాలు వస్తాయి కదా ఆభరణాలు అంటే మనం. అవును కదా. ఇక్కడ విశేషంగా చూడండి, ఏ ఆభరణాలు పట్టుకుంది. మళ్ళీ చెప్పుకోవాలి, రాగస్వరూప పాషాఢ్య. అనురాగాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి అని అంకుశాన్ని పట్టుకుంది. రాగస్వరూప పాషాఢ్య. ఉంచుకోవద్దండి. రాగం ఉన్న చోట ఏమవుతుందండి? వెంటనే కోపము, ద్వేషము. అందుకే రాగద్వేషములు, కామక్రోధములు. రాగం ప్రేమ ఎక్కువైపోతే ద్వేషం మొదలవుతుంది. అందుకే బాగా ప్రాణ స్నేహితులు కొట్టుకుంటారు, ఏదో ఒక టైంలో కొట్టుకుంటారు. ఎక్కువ అది ప్రేమ, ఎక్కువ ప్రేమ. అందుకే భర్త మీద ప్రేమ ఎక్కువైపోతే పొసెసివ్నెస్ మనకే కావాలి. కరెక్టే. ఆ ప్రేమ ఎక్కువైపోయేమో ద్వేషానికి. నా మాట వినట్లే, నేను చెప్పింది వినట్లే, ఈ భ్రమలో పడిపోతూ ఉంటాను. రాగం ఎక్కడుందో ద్వేషం అక్కడే ఉంది. రాగస్వరూప పాషాఢ్య. ఆ రాగం అనే పాశం పట్టుకుంది. అది ఎక్కువైపోతే ఏముంది? వెంటనే పక్కన ఉన్నాను రా అబ్బాయి. రాగస్వరూప పాషాఢ్య క్రోధ కార అంకుశోజ్వల. అంకుశంతో పొడుస్తూ ఉంటుంది. అందుకే చూడండి, అప్పుడప్పుడు అందుకే అలా అలా వెళ్తున్న వాళ్ళు మన చిన్నవాళ్ళే మన కళ్ళ ముందు వెళ్ళిపోతూ ఉంటారు. పిచ్చి ప్రేమ. పిల్లలకి దెబ్బ తగలకూడదు, పిల్లలకి జ్వరం రాకూడదు. వాళ్ళకి జ్వరం వస్తే వీళ్ళకి కూడా జ్వరం వచ్చేస్తుంది. వాళ్ళకి బాగోలేకపోతే వీళ్ళకి కూడా. అందుకే ఏం చేస్తుందండి, ఇవన్నీ ఆవిడ గమనిస్తూ ఉంటుంది. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. తగ్గిస్తూ ఉంటుంది, అదుపు చేస్తూ ఉంటుంది. అందుకే రాగం ఉన్న చోట ద్వేషం ఉంటుంది, కామం ఉన్న చోట క్రోధం ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని పూర్తిగా అనురాగంగా ఉన్నారు అంటే నమ్మకండి. అది వాడి స్వార్థం అవ్వచ్చు. ఎందుకు అంటే చెప్పిందిగా, రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఆ క్రోధం అనే అంకుశం ఉంది పక్కనే. మళ్ళీ ఏం పెట్టుకుంది? ఆ చేతుల ఆభరణాలు. మనోరూపేక్షుకోదండ.
ఆ ఇక్షుదండం చెరుకు విల్లు ఎలా పట్టుకుందండి? మనస్సునే నీ చేతిలో ఉంచుకోమని చెప్పింది. అంటే ఇక్కడ 24 కణుపులు ఉన్నాయి. ఆ చెరుకు ఎప్పుడైనా లెక్క పెట్టండి. లలితాదేవి చేతిలో చెరుకు 24 కణుపులు ఉంటాయి. 24 కణుపులు. మన వెన్నుపూసకి 24 కణుపులు ఉంటాయి. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే కుండలిని శక్తి. నీ మనసు నీ అధీనంలో ఎప్పుడు ఉంటుంది అంటే నువ్వు కుండలిని సాధన చేసినప్పుడే. అందుకునే చెరుకు గడని పట్టుకుంటుంది మనసు. చూడండి ఆ ఉండడం కూడా చూడండి, ఆ వేళ్ళన్నీ ఎటువైపు ఉంటాయి? మన వైపే ఉంటాయి. మన వైపే. ఇప్పుడు చూడండి, ఇలా నీ మనసు నీ చేతిలో ఉంటే నువ్వు శిఖరంలా ఉంటావు. ఇలా కదా పట్టుకునేది. అవునవును. ఇది అంటే అక్కడ ఎప్పుడు విగ్రహారాధన అంటే చూసి అబ్బా అమ్మ చీర బాగుందా, నగలు బాగుందా, ఇది కాదు. ఇది తెలుసుకోవాలి. మీకు ఆభరణాలు గొప్పతనం చూడండి. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక శబ్దస్పర్శ రూపరసగంధాలని పట్టుకుంది. ఎట్లా? ఇది ఎప్పుడైతే నీ చేతిలో ఉందో ఈ 5 కంట్రోల్లో ఉంటాయి. అంతే కదా. శబ్ద స్పర్శ రూప రసగంధములు. శబ్దము, స్పర్శ, రూపము మోహిస్తూ ఉంటాం. అవునండి. ఎప్పుడూ ఉండాలి. ఈ మనసు నీ అధీనంలో లేదనుకోండి, ఇవి ప్రళయం అయిపోతాయి. నువ్వు నీ కంట్రోల్లో ఉండవు. ఏముండదు. విపరీతమైన కామం, విపరీతమైన మోహం, విపరీతమైన కోపం. ఏది వినాలో అదే వినాలి, ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఏది స్పృశించాలో అదే స్పృశించాలి. చూడండి, మనం స్త్రీలం గవుక్కుని ఎవరైనా ఇలా అన్నా కూడా ఒప్పుకోం. అంటే మనకి ఇష్టం లేదు ఆ స్పర్శ. కరెక్టేనండి. ఈ స్పర్శలో ఉండే పవిత్రత కావాలి. స్పర్శ ఉంది, ఆ స్పర్శలో పవిత్రత కావాలి. శబ్దంలో పవిత్రత కావాలి, రూపంలో పవిత్రత కావాలి. అందుకే శబ్ద స్పర్శ రూప రస గంధములు. మంచిగా మాట్లాడాలి ఎప్పుడు. గంధము అంటే గుడ్ అసోసియేషన్. నీ వాక్కు గంధం అవ్వాలి. లం పృథ్వీ తత్వాత్మనే గంధం కల్పయామి నమః. అంతే తప్ప ఏదో శాండిల్వుడ్ తెచ్చి అరగదీసి ఎంతకు రాస్తారు? ఎట్లాంటి చందనం కావాలి? నీ వాక్కే వాసన అంత గంధం లాంటి సువాసనలా వెదజల్లాలి. ఆ గంధం అంటే గుడ్ అసోసియేషన్ అని అర్థం ఇక్కడ. అంటే ఇవన్నీ ధరించింది. పైగా ఇంకా ఆభరణాలు చూడండి. అక్కడ దండకడియాలు పెట్టుకున్నా, అమ్మ పెట్టుకున్న దానికి కెంపులు ఉన్నాయా, వజ్రాలు ఉన్నాయా? కాదు, దానం అనే ఆభరణం కావాలి. దానమనే ఆభరణానికి చెయ్యికి అసలైన ఆభరణం కదా, కంకణాలు కాదు. కంకణాలు ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు ఉన్నారు, ఆవిడ కంకణాలు అమ్మేసి మరీ దానం చేశారు. ఇది కదా ఆభరణం అంటే. వాక్కు కదా ఆభరణం అంటే. పేరు చిరస్థాయిగా నిలిచింది. ఇది కదా. ఇది అందుకే ఇవి ఎప్పుడొస్తాయి ఆలోచనలు? మన పూర్వం కూడా చెప్తూ ఉంటారు, ఎడం చేతితో దానం చేస్తే కుడి చేతికి తెలియకూడదని. అవునండి. ఎందుకు అంటే దానం యొక్క గొప్పతనం. అందుకే అక్షయ తృతీయ ఉన్నది, బంగారం కొనుక్కోవడానికి కాదు, దానం చేయడానికి. ఎప్పుడూ చేయకపోతే పోయేవారు అబ్బాయి. కనీస పక్షం దాహంతో ఉన్నవాడికి మంచినీళ్ళు ఇదైనా చెబితే చేస్తావనే పెట్టారండి. ఇవన్నీ అతి తేలికైనది మంచి. ఎప్పుడూ లోభత్వంలో ఉంటావు. నీ కడుపు, నీ తిండి, నీ పిల్లలు, ఇవే కాదు ఇంకా ఉంది సమాజం. ఇవన్నీ తెలుసుకోమని పెట్టారు. అందుకే ఇక్కడ ఏమని కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఆభరణాల గొప్పతనం. ఏ ఆభరణం ఇప్పుడు చెప్ప? రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. వాటితో పాటు ఏముంది? దానం అనే ఆభరణం ఆవిడకి ఉంది కాబట్టే మనం ఇంత అన్నం తింటున్నాం. ఈ సృష్టి అంతటిని పాలించి నువ్వు నాకేమిస్తావు? అద్దె కడతావా? నిజమే కదా. ఇప్పుడు నాకు గురువు ఆవిడ. యాదేవి సర్వభూతేషు గురు రూపేణ సంస్థ. గురువు గారు కదా. అమ్మ నీకు 1000 రూపాయలు ఇచ్చాను ఇవాళ, నాకు తెల్లారేసరికి 1 కోటి రూపాయలు అది మంత్రం కానీ ఇచ్చే అన్నాం అనుకోండి అంటున్నాగా. అంటే ఇక్కడ ఏంటి? ఎడం చేత్తో ఆవిడ దానం చేస్తేనే కదా. అన్నపూర్ణగా అన్నం దానం చేస్తోంది, భూదేవిగా భూమిని మోస్తోంది. మరి అమ్మే కదా ఇవన్నీ. నిజమే కదా. ఎక్కడైనా పురుషుల పేర్లు ఉన్నాయా చూడండి. నిజమేనండి. అమ్మ మరి మూల స్వరూపిణి కదా ఆవిడ. అమ్మ అంటే అమ్మే కదా. భూదేవిగా ఓర్పుతో ఉంటుంది, అన్నపూర్ణగా అన్నం అందిస్తోంది. ఎన్ని ధాన్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా ఇన్ని ఇస్తుంది. అందుకే యాదేవి సర్వభూతేషు గురు రూపేణ సంస్థ. గురువు కూడా ఆవిడే అనుకుంటున్నాం కాబట్టి, అనుకున్న వాళ్ళకి గురువు కావాలనుకున్న వాళ్ళకి. నేను ఈవేళ 1000 రూపాయలు నీకు దక్షిణ ఇస్తున్నా,
రేపు పొద్దున్న కల్లా నాకు నీ నుంచి 10 మంత్రాలు వచ్చాయి, లేకపోతే నువ్వు నా ముందు వచ్చి కూర్చుని నన్ను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చేసేయాలి అని అడుగుతాం మనమైతే. ఆవిడేంటండి దానం, ఈవేళ ఆహారం తినాలి నువ్వని రాసుంటే ఆవిడ నిన్నే అరేంజ్ చేసింది. ఎందుకంటే అందుకే అంటారు పుట్టిన ప్రతి ఒక్కరికి ఆహారం ఉంటుందని. నారు పోసిన వాడు నీరు పోయిరా అంటారు. ఇదే ప్రతి మెతుక మీద పేరు రాసుంటారు. 64 కోట్ల మంది దాసీలట ఆవిడికి. కోట్ల మంది దాసీజనమే 64 కోట్ల మంది. వీరికి రేపటికి ఏం కావాలో ఇవాళ తయారు చేసి పెట్టేదే అమ్మ. అందులో మనం కూడా ఉండుంటాం. అందుకే తినే గింజ మీద ఆహారం మీద పేరు రాసి ఉంటుంది. అని ఆవిడ దానగుణం, చేతికి ఆభరణం దానగుణం. మనం అనుకుంటాం నా భర్త సంపాదించి తెస్తే నేను తింటున్నానని. కాదండి, కృతజ్ఞత అక్కడ ఆవిడ మీద ఉండాలి. ఆవిడికి కృతజ్ఞత. అమ్మా నేను తినడానికి పట్టెడు అన్నాన్ని అన్నపూర్ణవే నాకు ప్రసాదించావు, నీకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటా నేను. ఇది కదా, ఇందుకే చెప్తున్నారు కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. చేతికుండే ఆభరణము దానగుణము. ఆవిడకి ఇంకా ఎక్స్ట్రా ఉన్నవి, మనకైతే దానం అంతే కదా. ఆవిడకి ఎక్స్ట్రా ఉన్నది ఏంటి? రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుస్వజ్వల. ఇవన్నీ ధరించినా కూడా ఏది ఎక్కడ ఉంచుకోవాలో అక్కడే ఉంచుకో. చూడండి ఆవిడ అలంకారం కూడా స్త్రీగా ఎలా ఉంటుంది, అంత అందగత్తె ఎట్లా ఉంది, స్త్రీగా మాతృమూర్తిగా ఎలా ఉండాలో చూపిస్తుంది అమ్మ. అందుకే ఈ అలంకారాలన్నీ కామరాజకూటము. కామరాజము అంటే కామము అంటే అది కాదండి, కోరికలు దహించే స్థానం. కావాలి 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 కావాలి, ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి వీరు కావాలి వారు కావాలి, అది ఇట్లా మనసంతా రగులుకుపోతూ ఉంటుంది అనుక్షణం. ఇది ఎట్లా కంట్రోల్లో ఉంచుకోవాలి? అందుకే చేతులు ఇక్కడ ఉన్నాయిగా, అందుకే ఇక్కడ పట్టుకుందిగా 4. మనకు కూడా 4 చేతులు ఉన్నాయండి. 4 చేతులతో పని చేస్తూ ఉంటాం. మనం కనబడవు. ఆవిడ విశ్వమంగళ స్వరూపం కాబట్టి అక్కడ పెట్టి ఉంచుతారు. మనకి 4 ఎక్కడండి? అంతే కదా, 4 చేతులతో మనం ప్రతి గృహిణి చేస్తుందండి 4 చేతులతో పని. 4 చేతులతో చేస్తూ ఉంటే కరెక్టే, కానీ 4 విడిగా కనపడవు. ఎన్నో పనులు. ఒక పక్కన అన్నం వండుతూ ఉంటాం, ఒక పక్కన కూర వండుతూ ఉంటాం, ఒక పక్కన కాఫీలు పెడుతూ ఉంటాం, ఒక పక్కన టిఫిన్ చేస్తూ ఉంటాం, ఒక పక్కన బట్టలు. అంటే ఎన్ని చేతులు పని చేస్తున్నాం? ఈ 2 చేతులు కాదండి, కనబడని చేతులు. ఇవన్నీ ఇవన్నీ ఆభరణాల యొక్క స్త్రీగా. ఈ సృష్టి అంతా కూడా తన చేతితో ఎలా పాలిస్తోంది, ఇంతమంది అన్నం ఎలా పెడుతుంది? ఆభరణాలంటే మనం వేసుకునే ఆభరణాలు కావు ఇవన్నీ. ఇంకా ముందుకెళ్తే ఒక్కొక్క ఆభరణం యొక్క చెప్తాను విశిష్టత. అదే చెప్పుకున్నాగా, తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఆ తారల యొక్క కాంతినే తిరస్కరించే ఆభరణాలంటే అక్కడ ఏంటి చెప్పుకున్నాం? ఇడా పింగళ నాడులు సాధన అని. ముక్కు పుడకలు కాదే అంటే ఇక్కడ అదే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. అంటే అమ్మ ఆ చేతులతో ఎటువంటి ఆభరణాలు వేసుకుంది? భౌతికంగా చెప్పుకుంటే రకరకాల ఆభరణాలు, వంకీలు, గాజులు, దండకడియాలు, ఒకటేంటి గాజు, అన్ని చాలా ఉంగరాలు, అన్ని ఆభరణాలు, సమస్త ఆభరణాలు. చేతి భుజం నుంచి చేతుల వరకు ఉండే ఆభరణాలన్నీ కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఇంకొక నామంతో మళ్ళీ కలుద్దాము. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.